ఉప్పంతా పిండేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్ అదే మనము చెప్పాం కదా, బెండకాయ, దాల్చిన చెక్క, మెంతులు ఇవి నైట్ నానబెట్టుకొని పొద్దునే తాగమన్నాం కదా, బై 6:30-7 కల్లా ఈ వాటర్ తాగించి అది తాగించిన ఒక 40 మినిట్స్ తర్వాత కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క జ్యూస్ ఇవ్వడము, అది ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి దోశ కానీ, మనం ఒక్కో రోజు ఒక్కొక్కటి మిల్లెట్స్లో కూడా మనం రాగి దోశ కానీ, జొన్న దోశ కానీ, సామెలు కానీ, మనం ఊదలు కానీ, సో ఈ కైండ్ ఆఫ్ మనం ఏదో ఒకటి మిల్లెట్స్ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి దాంతోపాటు పుదీనా చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, అంటే పల్లీ చట్నీస్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేయించాము. తనకి ఇంకా అదర్ దెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండింది. సో సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టి లంచ్కి వచ్చాక రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. దాన్ని నవారా రైస్ అంటారు. మనం డయాబెటీస్ వాళ్ళలో హై లెవెల్స్కి వెళ్తే ఫస్ట్ మనం చూసేది బ్లర్ విజన్, చూపు కరెక్ట్గా ఉండదు వీళ్ళలో, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో. కొంతమందికి నరాలలో తిమ్మిరి రావడము, మోకాలు నొప్పులు కూడా రావడానికి కారణము, అండ్ కొంతమందిలో బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ కూడా మనం గమనిస్తే డయాబెటిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. సో మనము రెడ్ రైస్లో ఎక్కువ